దగ్గర ఉన్నప్పుడు ఎంత కమ్ముడు పోయారు, ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు సార్? మేము ఎవరికి కొనుగోలు అనే విషయమే ఉండదు, వాళ్ళే ఆకర్షితులై రావడం జరుగుతుంది. నాకైతే గతంలో టీఆర్ఎస్కి పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు స్వయాన చెప్పిన విషయం నాకు, ఆ రోజు ఎమ్మెల్యేలకి 15 కోట్లు 20 కోట్లు 25 కోట్లు ఇచ్చింది చెప్పి పోయిన ఎమ్మెల్యేలు నాకు చెప్పారు. సరే, ఇవాళ మీరు చూస్తే గాంధీ భవన్లో ఇవాళ రేపు 2 రోజులు చేర్చుకుంటాము, వచ్చే వాళ్ళంతా రండి అని చెప్పేసి చేరికలు పెట్టారు. చేరికలకు ముగ్గురిని చేర్చుకోవడానికి 3 వ్యక్తుల్ని కూడా నియమించారు. జాయినింగ్ కమిటీ తప్పేముంది? నేనేమంటున్నా, ఈ సాంప్రదాయాన్ని ఈ ట్రెడిషన్స్ని మొదలుపెట్టింది కేసీఆరే, మీరు కొనసాగిస్తున్నారు. మేమేమంటున్నాం, ఎవరు జాయిన్ చేయాల్చుకుంటే రండి అంటున్నాం. వాళ్ళనే ఉంచొచ్చు అధికారంలో, మీకు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరు ఒకటే అయినప్పుడు ప్రజలు వాళ్ళనే నిర్ణయించుకుంటే బాగుండేది అనిపిస్తుంది కదా. సారీ, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో మీరు అదే చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు, మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మేము పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం లేదు, కానీ ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేరుతామంటే చేర్పించుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళు కాకుండా వాళ్ళు బలవంతంగా తీసుకున్నారా సరే? వాళ్ళు కొనుక్కున్నారు. లేదని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? ఎస్, నాకు పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పార్లమెంట్ లో పోటీ చేసినారు సార్. ఓకే, చెప్పు. ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒక అడియం శ్రీ గారి కూతుర్ని అక్కడ పోటీలో పెట్టారు, ఇక్కడ దానంని బరిలో నిలిపారు. ఇక మరి వాళ్ళకు మీకు ఏంటి చెప్పు, మీకు తేడా ఏంటి అంటున్నా. ఫిరాయింపులను ప్రోత్సహించట్లేమంటారు కదా, మీరు ఎమ్మెల్యేలను తీసుకొని మళ్ళీ పార్లమెంట్కి అభ్యర్థులుగా పెడుతున్నారు. మీరే ఇళ్లలోకి పోయి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. చాలామంది ఇళ్లకి ముఖ్యమంత్రి గారు కానీ కొద్దిమంది మంత్రులు కానీ వెళ్ళి ఆహ్వానించినటువంటి నేపథ్యం. సో వాళ్ళంతలో వాళ్ళు వచ్చేది ఉంటే మీరు వాళ్ళ ఇళ్లకు పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సరే, వాళ్ళు వస్తామని ఇండికేషన్ ఇస్తే పోయి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చారి, చట్టపరంగా మాకు తెలిసిన యాజ్ పర్ యాంటీ డిఫెక్షన్ లా అది స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. దాని మీద నేనేమీ కమెంట్ చేయదలుచుకోలేదు. ఓకే సార్, పాయింట్ అంటే సార్, కండువా కప్పలేదనో లేకపోతే 2/3 ఉంది కాన్స్టిట్యూషన్లో కొద్దిగా రిలీఫ్ ఉంది కాబట్టి 2/3 విలీనం చేసుకోవడం, ఇవి కారణాలు, ఇవి రీజన్స్ పక్కన పెడితే, టెక్నికల్ రీజన్స్ పక్కన పెడితే, ప్రజలు ఒక పార్టీ నుంచి ఆ అభ్యర్థిని గెలిపిస్తారు 5 ఏళ్ల పాటు ఉండాలని. మారడము ఎంతవరకు కరెక్ట్? రాజకీయాల్లో నైతిక విలువలు కానీ మొరాలిటీ కానీ ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారు? మీరు 30-35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, ఇది కరెక్ట్ అంటారా? టెక్నికల్ అంశాలు పక్కన పెడితే ఒకటి, ఇప్పుడు ఈ సాంప్రదాయం మొదలుపెట్టింది కేసీఆరే, అంతకుముందు ఎవరు చేయలేదు. ఇది పాయింట్, ఆ సాంప్రదాయమే కొనసాగుతుంది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మీరు మమ్మల్ని ఎట్లా అంటారు? మీరు పాయింట్ ఏంటంటే ఇది కరెక్టా కాదనేది పాయింట్. సరే, కేసీఆర్ గారు చేశారు మీరు అంటున్నారు, కరెక్టు కాదని అనడానికి నాకేమీ వ్యక్తిగత అభిప్రాయం లేదు దీని మీద. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ స్పీకర్ దాని మీద డెసిషన్ తీసుకోవాలి. సో స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు అంతే. మోరల్ వాల్యూస్ కట్టుబడి ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ విధంగా సమర్థించడం కరెక్టేనా? సరే, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో దేశం మొత్తం ఇదే జరుగుతున్నప్పుడు మనం దానికి ఏం సమాధానం చెప్తుంది? అందుకనే సార్ పార్టీ దానికి వ్యక్తిగత అభిప్రాయం ఉండదు, పార్టీ అభిప్రాయం ఉంటుంది దానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుకనే పార్టీ నడపడం కన్నా సరిహద్దులో పోయి సైనికుడిగా పనిచేయడం బాగుంటుందని చెప్పారు గతంలో.